పద్మాచారణ గురించి ఒకటే ఒక వర్డ్ చెప్పొచ్చు. ఆయన పద్మాచారణ అంటేనే ఉపకారానికి, సహాయానికి, మంచికి, ఇంకా ఏదానికి ఇంకా అర్థం లేనటువంటి చాలా ఉంటాయి, అర్థం ఉన్నటువంటి చాలా ఉంటాయి. అన్నిటికీ అర్థం కూడా మన పద్మాచారణనే. తెలంగాణ ఉద్యమం నడుస్తున్నటువంటి క్రమం లోపల మేము ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఉద్యమాలు చేస్తుంటే అన్న మాకు చాలా సలహాలు ఇచ్చేటోడు. మేము సెక్రటేరియట్కి వచ్చినప్పుడల్లా మాకు అపాయింట్మెంట్ ఇచ్చి తీసుకొని మీరు ఇట్లా చేయాలా, మీరు ఇట్లా చేయాలని చెప్పేసి మాకు సలహాలు ఇచ్చి తెలంగాణ ఉద్యమం రాటుదేరడం లోపల అన్న ప్రముఖ పాత్ర వహించని చెప్పొచ్చు. ఉద్యోగ సంఘానికి కూడా ఒక దిక్సూచిగా నిలిచినందుకు అన్నకు ఒక్కసారి గట్టిగా చప్పలు కొట్టుకోవాలి ప్లీజ్. ఎంత సక్కానోడే అమ్మా నువ్వు గన్న మా పద్మన్నా, ఎంత ఎత్తులకెడిగిండు చూడు నీ గారాల కొడుకు, నీలాల గగనాల నిండు జాబిల్లమ్మ, నీలాల గగనాల నిండు జాబిల్లమ్మ, పండు వెన్నెల్లోన చంద్రుడే వాడమ్మ, ఇంద్రలోకములున్న చంద్రలోకములున్న, ఇంద్రలోకములున్న చంద్రలోకములున్న అమ్మా నీ కడుపు హాని ముత్యము తల్లి, ఎంత సక్కానోడే అమ్మా నువ్వు గన్నమ్మా పద్మన్నా, ఎంత ఎత్తులకెదిగిండు చూడు మన గారాల మిత్రుడు. అన్న మొన్నటికి మొన్న అన్న అన్నతో పాటు నేను కూడా ఢిల్లీకి పోయినా, మన శాంతను తొలకపోయిండు. నేషనల్ ఆర్టిజన్స్ కదన్న, ఆర్టిజన్స్ కౌన్సిల్కి జాతీయ అధ్యక్షుడు అంటే అన్న 60 సంవత్సరాలకి రిటైర్మెంట్ అయినా కానీ బట్ నాట్ టైర్డ్ అని ఆర్టిజన్స్ కౌన్సిల్కు దేశానికి అధ్యక్షుడు కావడము, ఆయన మన మిత్రుడు కావడం, మన పెద్దన్న కావడం నిజంగా మనం గర్వించదగ్గ విషయం. అది అంటే అన్న స్నేహానికి ప్రాణం ఇచ్చేటోడు, ఎవరన్నా ఆపదలలో ఉంటా అంటే ఆపన్నాస్తం అందించేవాడు. కాబట్టి అన్న గురించి ఇంకా ఎక్కువ చెప్పాలని ఉంది. కాబట్టి